రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రాజ్ కుమార్ నిన్న సూసైడ్ చేసుకొని చనిపోయాడు కదా, పురుగుల మందు తాగి. ఇప్పుడు అతని బాడీని తీసుకోవడానికి కూడా వాళ్ళ బంధువులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కుక్కల కేసు అన్నట్టుగా చెప్పినట్టుగా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. ఈవెన్ వాళ్ళ బ్రదర్ వీడియో కూడా వైరల్ అవుతుంది. అసలు ఇంత సింపుల్ గా ఎలా చనిపోయాడు, కాల్చిపడేయాల్సింది అన్నట్టుగా కూడా, అంటే కంప్లీట్ గా నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? దీనికి సంబంధించి వాళ్ళ బంధువులు ఏం చెప్తున్నారు సార్? రాజ్ కుమార్ ముందు నుంచి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం అనేది కనబడుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి కూడా ఇతను కొద్దిగా స్పాయిల్డ్ కిడ్ లాగా కనబడతాడు. సో అప్పుడే అతను అమ్మాయిలు పిచ్చుందని, తర్వాత అతనికి ట్యూషన్ చెప్పే సరిత టీచర్ని లవ్ చేస్తున్నానని చెప్పి ఆమె వెంటబడి ఆమెను వేధించి ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను ఈమెనే పెళ్లి చేసుకుంటానని అందరూ కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే కులాలు వేరు, ఈమె 6 ఏళ్ళు పెద్దది, టీచరు, ఈ అబ్బాయి ఇంటర్మీడియట్లో లవ్ ఏంట్రా, వాడు చదువుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ అబ్బాయి అర్లీగా ఆ ఏజ్లో జనరల్గా ఎక్కువ మంది ఇంటర్మీడియట్ ఏజ్లోనే పక్కదారి పడుతూ ఉంటారు. అక్కడ కరెక్ట్గా గైడెన్స్ లేకపోవడం, పెద్దవాళ్ళ మాట వినకపోవడం, అక్కడే వాళ్ళు దీంట్లోకి వెళ్ళిపోతారు. ఈ అబ్బాయి కూడా అలాగే వెళ్ళిపోయాడు. తర్వాత డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్గా సెటిల్ అయ్యాడు. భార్యను కూడా కొద్ది రోజులు బాగానే చూసుకున్నాడు. ఎందుకంటే ఆమె మీద చాలా ఇష్టం ఉంది ఇతనికి. కాకపోతే మళ్ళీ ఇతని లోపల ఉండే ఒక పెడబుద్ధి అనేది మళ్ళీ బయటకు వచ్చింది. అక్కడ నుంచి తను బెట్టింగ్, జూదం వీటికి అలవాటు అయిపోవడం, విపరీతంగా అప్పులు చేసేయడం, దాంతో దాదాపు 2 కోట్ల వరకు అప్పులు చేశాడని చెప్తున్నారు. దాంతో తల్లిదండ్రులు మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి నేను చచ్చిపోతానని చెప్పి తల్లిదండ్రుల దగ్గర ఆస్తంతా అమ్మించి అప్పులు కట్టించి ఇవన్నీ చేస్తున్నాడు. ఏమాత్రం మారలేదు. పైగా భార్యని రోజు తాగేసి వచ్చి కొట్టడం, బెదిరించడం ఇవన్నీ చేస్తున్నాడు. దాంతో తల్లిదండ్రులు కూడా ఇతని ఎంతకాలం భరిస్తారు, తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ కానీ. సో కొత్తగా ఇప్పుడు అతను వ్యతిరేకించడం కాదు, ఎప్పటి నుంచో వీళ్ళకి ఈ అబ్బాయికి మధ్య ఒక ఘర్షణ నడుస్తుంది. ఇతను ఆ ఫ్యామిలీని ప్రశాంతంగా ఎప్పుడూ కూడా ఉండనివ్వలేదు. ఎప్పుడూ కూడా వాళ్ళకి టెన్షన్ పెడతా ఉన్నాడు. ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎవరోని పోయి వేధించడం, వాళ్ళు ఇంటి మీదకి రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఈ షాబాద్లో ఉన్నప్పుడు పక్కింట్లో ఉన్న ఈ 17 ఏళ్ల పాపని లవ్ చేస్తున్నా అని చెప్పి వెంటపడడం, అక్కడ కూడా మళ్ళీ పంచాయతీ అయ్యి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దృష్టికే వెళ్ళింది. తల్లిదండ్రులు నచ్చజెప్పి కొంత ఇచ్చేసి వీడిని ఆ దేవాదుల ఊర్లకి పంపించారు. సో పక్కింట్లో ఉండుంటే అక్కడికి పంపించారు. అక్కడున్న ప్రశాంతం ఉంటాడేమో అనుకుంటే వాడు మళ్ళీ ఈ అమ్మాయిని వేధించడం, పోక్సోకి వేసి పెట్టడం, మళ్ళీ దానికి డబ్బులు అవసరం కదా, పోలీసులకి 20 లక్షలు ఇస్తాను అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు? మళ్ళీ అమ్మ నాన్నని బెదిరించి ఆ డబ్బులు తీసుకొచ్చి పోలీసులకి ఇవ్వడం. ఇప్పుడు వీళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేశారని తను సెల్ఫీ వీడియోలో కూడా ఉంది. అట్లాగే తను నోట్లో కూడా రాశాడని పోలీసులు చెప్తున్నారు. ఆ నోట్లో కూడా 4 పేర్లు రాశారు. ఆ 4 కూడా ఈ ఫ్యామిలీకి ఈ అమ్మాయిలకు సంబంధించిన వాళ్ళు. అంటే అతను చెప్పిన ప్రకారం ఏంటంటే అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు కేసు విత్డ్రా చేసుకోవాలంటే 50 లక్షలు ఇవ్వు అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళ వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అన్నట్టుగా ఆయన మొత్తం మాట్లాడాడు. సో మొదటి నుంచి కూడా ఇతను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని చాలా టార్చర్ చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. సరే, ఏదో అయింది, బంగారు లాంటి పిల్లలు, 2 మగపిల్లలు పుట్టారు, బాగున్నారు, ఆమె మంచిది, ఇవన్నీ కొంత పాజిటివ్గా వాళ్ళకి తల్లిదండ్రులకు కానీ బ్రదర్స్కి కానీ ఉంది. అలాంటిది తను ఎవరు ఊహించలేని విధంగా, అంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులు అనమాట. ఇలాగే ఎవరు చంపరు. ఏదన్నా ఉంటే ఒకరినో ఇద్దరిని చంపడం అనేది జనరల్గా చూస్తాం, కానీ 2 కుటుంబాలని, 2 తరాల్ని మొత్తం తుడిచిపెట్టేశాడు ఒక్క నైట్లో, 1 అవర్ లోపల. ఇటు ఈ అమ్మాయి వాళ్ళ మదరు, వాళ్ళ మదరు, తర్వాత ఆ పాప, ముగ్గురిని, ఇంట్లో తన భార్యని, 2 ముక్కుపచ్చలారని 2 పిల్లల్ని, అలాగా మొత్తం 2 కుటుంబాలు, 2 జనరేషన్స్ని 1 అవర్లో అతను తుడిచిపెట్టేశాడు. దీన్ని ఏ తల్లిదండ్రులు కానీ ఏ అన్నదమ్ములు కానీ సహించలేరు. అట్లాంటప్పుడు అతన్ని ఎలాగా వీళ్ళు క్లెయిమ్ చేస్తారు? అందుకనే వాళ్ళు అతని కుక్కలకి వేయండి, అతని శరీరాన్ని మాకొద్దు, మాకు ఇవ్వకండి, మేము రాము, మేము చూడము అని చెప్పారు. అది చెప్పడంలో ఎనీ ఫ్యామిలీ అలాగే బిహేవ్ చేస్తారు. ఎవరు కూడా అలాంటి వాళ్ళని ఓన్ చేసుకోలేరు. వాళ్ళ అన్న మాట్లాడే వీడియో కూడా వైరల్ అవుతుంది. వాళ్ళ అన్న కూడా ఏమంటున్నాడు, అసలు అతను ఇంత సింపుల్గా ఎలా చనిపోయాడు సార్, ఇంత సింపుల్గా చంపుండకూడదు,
వాడిని కాల్చి చంపుండాలి, వాడు కుక్క చావు చావాలి వాడు అని వాళ్ళు మాట్లాడుతారు. ఎందుకంటే ఆ పిల్లల్ని వదులుంటే నేనన్నా పెంచుకునేవాడిని కదా అన్న ఏడుస్తున్నాడు. అది ఎవరికైనా మనకి మా ఫోటో చూస్తేనే మనకి చాలా బాధేస్తుంది. ఇలాంటి ముద్దొస్తున్న ఇద్దరు మగబిడ్డల్ని ఎలా చంపావురా అని కామెంట్లు పెడుతున్నారు చాలామంది, నీకు ఎలా చేతులు వచ్చాయిరా అని. సో వాళ్ళ వదిలేసి ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బ్రదర్స్ అన్న భార్యని, సరే భార్య మీద కోపం ఉంది, ఆమెను చంపాడంటే ఒక అర్థం ఉంది, ఇద్దరు పిల్లల్ని ఎందుకు చంపాలి? సో అది వాళ్ళకున్న ఇదన్నమాట. కాకపోతే ఏంటంటే ఇటువంటి సైకిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఏముందనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. క్యాలిక్యులేటెడ్గా మాత్రం చంపాడు. ఇతనేదో ఒక ఫిట్ ఆఫ్ యాంగర్లో చంపింది కాదు ఇది. ముందు ప్లాన్ చేసుకున్నాడు ఎవరిని ఎలా చంపాలని. కారు అద్దెకి చేవళ్ళకి వెళ్ళి సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకి తెచ్చుకున్నాడు. సో అంతా మొత్తం మెటికులస్గా ప్లాన్ వేసుకున్నాడు. ఎందుకంటే అతనికి ఎప్పటి నుంచో కోపం ఉంది ఇరు ఫ్యామిలీస్ మీద. అంటే వీళ్ళు నన్ను వేధిస్తున్నారు కేసులు పెట్టి అన్న కోపం ఉంది. ఎందుకంటే కేసులు పెట్టి వేధించారు, దానికి ఒక 20-30 లక్షల డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, అదంతా కూడా అప్పు చేయాల్సి వచ్చింది. దాని తర్వాత భార్య విడాకులు ఇవ్వమని వేధిస్తుంది. ఇతని లైఫ్ గందరగోళంలోనే నడుస్తుంది. ఇంటర్మీడియట్ నుంచి మనకు తెలిసిన లైఫ్ ఒక టమల్టస్ అంటాం, అటువంటి ఒక సంక్షుభిత వాతావరణంలోనే నడుస్తుంది అన్నమాట ఇతని లైఫ్ అంతా కూడా. సో అందువల్ల అతను ఒక సైకిక్ బిహేవియర్లోకి వెళ్ళిపోయాడు. అతను విచక్షణ ఉండదు. రెండోది అతనికి ఎంపతి అంటారు. ఎంపతి అంటే వేరే వాళ్ళ ప్లేస్లో మనం ఉండి ఆలోచించడం. అంటే వీళ్ళకి బాధ వేస్తుందేమో, మా ఇబ్బంది ఏమో అని ఆలోచించడం, దాన్ని ఎంపథెటిక్ బిహేవియర్ అంటారు. అది ఉండదన్నమాట. ఇలాంటి సైకిక్ సోషల్ సైకోస్ వీళ్ళకి సైకోపాత్ అనమాట. సైకోపాత్ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎంపతి అనేది ఉండదు. ఇప్పుడు ఈ పాప మీద కోపం, ఈ పాపని చంపాల్సిన అవసరం లేదు, వాళ్ళ తల్లిని, వాళ్ళ ఇంకా ముసలావిడిని, ముగ్గురిని చంపేశాడు దారుణంగా. తర్వాత ఇంటికి వెళ్ళి అంటే కనీసం ఒక్కరిని చంపినా కన్నా భయం వేసి ఇది ఉండాలి. కానీ వాడు మెటికులస్గా ఉన్నాడు, ఒక మిషన్ లాగా బిహేవ్ చేశాడు, ప్రవర్తించాడు. సో అలాంటప్పుడు అందరూ కూడా అతన్ని చనిపోయండి, అతను చనిపోవాలనేది కోరుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు వైరల్ అవుతుంది. దాంట్లో వాళ్ళు అంత్యక్రియలకు కూడా ఎవరు రాలేదు, హాజరు కాలేదు. అతన్ని ఎక్కడానికి దీంట్లో చేసేయండి, మాకు వద్దు, మేము రామని చెప్పారు. దాంతో పోలీసులే దగ్గరుండి మున్సిపల్ వాళ్ళని అధికారులను పెట్టుకొని వాళ్ళ దగ్గరే అతన్ని శ్మశానానికి తీసుకెళ్ళి దహనం చేసినట్టుగా చెప్తున్నారు. సో మామూలుగా ఇలాంటి వాళ్ళకి అలాగే జరుగుతాయి. మామూలుగా అయితే ఎన్కౌంటర్లో చనిపోతారు. ఇప్పుడు వేరే ఫామ్లో అతను చనిపోయాడు, అతనే చనిపోయినాడని చెప్తున్నారు. దాన్ని ఎవరు కూడా నమ్మట్లేదు, అది వేరే విషయం. ఎందుకంటే ముందే దొరికాడు పోలీసులకి అనేది మీడియాలో లీక్లు వచ్చాయి. సో కాబట్టి పోలీసులే ఇతన్ని చంపేసి ఆరోపణలో విషయం అది పక్కన పెట్టి చేశారని చెప్తున్నారు. ఏదేమైనా అన్నిటికంటే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. వాళ్ళ అన్న మాట్లాడింది, వాళ్ళ తల్లిదండ్రులు తన కొడుకుని ఓన్ చేసుకోకుండా చేయడం అనేది చాలా కేసుల్లో, మనకి సీరియల్ మర్డర్స్ కేసుల్లో కూడా ఇదే కనబడుతుంది అనమాట. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు ఓన్ చేసుకోరు. ఎందుకంటే ఇంత దారుణంగా చంపిన వ్యక్తిని ఎవరు కూడా ఓన్ చేసుకోరు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.